బంజారా హిల్స్ గ్రీన్ హిల్స్ కాలనీలో అరీఫ్ మొయిద్దీన్ అని ఒక అతను ఉన్నాడు. అతను హౌస్ టెనెంట్. అతను వాళ్ళ ఓనర్ అర్జెంటుగా రెంట్ పెంచమని అంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ వచ్చేసి వాళ్ళు ఒక కేసు కోర్టులో వేశారు. ఓనర్స్ ఖాళీ చేయకపోతే దాని మీద కోర్టు ఈయన కూడా కాంటెస్ట్ చేశారు. అయితే కోర్టు దాని మీద ఎవిక్షన్ వారెంట్ ఒకటి ఇష్యూ చేసింది. ఎవిక్షన్ వారెంట్ ఇష్యూ చేసి బెయిలిఫ్ ముదావత్ కృష్ణానాయక్ అని అతనికి ఎగ్జిక్యూట్ చేయమని చెప్పేసి వారెంట్ ఇష్యూ చేశారు. ఆ రోజున 23వ తారీఖున ఈ ముదావత్ కృష్ణానాయకన్ను మరియు మిగతా వాళ్ళందరూ కాంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఓనర్స్ వాళ్ళందరూ కలిసి వెళ్ళినప్పుడు ఏమి ఇది అందరూ బలవంతం చేశారని చెప్పేసి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూడా దరఖాస్తు ఇచ్చినట్టు తెలిసింది. తర్వాత ఆయన దగ్గర ₹1,00,000 డిమాండ్ చేసి నీ వారెంట్ని కొంచెం రోజు పోస్ట్ పోన్ చేస్తాను, నువ్వు హైకోర్టు పోయి స్టే తెచ్చుకోవచ్చు, నీకు సాయం చేస్తాను ఈ ఎవిక్షన్లో వారెంట్లలో అని చెప్పేసి ఆయనకి డిమాండ్ చేశాడు ₹1,00,000. తర్వాత బదిలో పడితే అక్కడ ₹70,000 ఒప్పందం కుదిరింది. ఫస్ట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న ₹18,000 అప్పటికప్పుడే ఇచ్చేసాడు. మిగతా పైసలు రేపు పొద్దున్న తీసుకొచ్చి అని చెప్పాడు. ఆ తర్వాత 24వ తారీఖున 23, 24 సేమ్ మళ్ళీ సాయంత్రం పూట మళ్ళా మా దగ్గరకు వచ్చి సార్ మరి ఇట్లా 70,000 అడుగుతున్నాడు, ఆయన ఆల్రెడీ వారెంట్ అని చెప్పేసి మమ్మల్ని కన్సల్ట్ చేసి మళ్ళా పోయిరా బాబు అని అడిగితే మళ్ళా రిక్వెస్ట్ చేసుకుంటే అక్కడి నుంచి అది కాకుండా ₹35,000 ఇవ్వండి అని లాస్ట్ సెటిల్మెంట్ అయింది. అయితే మండే రమ్మని చెప్పాడు. మండే విజయవాడ అతను ఇటు బయటకు వెళ్తున్నానంటే ఈరోజు కొంచెం కోర్టు కాడికి రమ్మంటే అతను వచ్చి ₹35,000 ఇస్తుంటే మేము పట్టుకున్నాం. ₹35,000 ఆయన దగ్గర నుంచి బ్యాగ్ నుంచి పొజిషన్ నుంచి సీజ్ తీసుకుని అతని మీద కేసు ఆల్రెడీ నమోదయ్యి దాని మీద హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కోట్బెల్లి కృష్ణానాయక్ అని ఉండే. ఇదే కృష్ణానాయక్ 7 సంవత్సరాల కింద మాకు కూడా ఇట్లానే ఆగం చేశారు. మాదనపేట దోబిఘాట్ బస్తీకి ఫేక్ ఆర్డర్ తీసుకువచ్చి అంతా ల్యాండ్ గ్రాబర్స్ కి అడ్జస్ట్ అయ్యి మాకు కూడా చాలా మందిని 18,150 స్క్వేర్ యార్డ్స్ మీద దొంగతనంగా ఫేక్ ఆర్డర్ తీసుకువచ్చి చేతులు రాసుకొని మాకి ఆగం చేశారు. ఇప్పటిదాకా మాకు న్యాయం చేస్తలేడు. ఇప్పుడు కోర్టుకి మేము 7 సంవత్సరాల నుంచి దగ్గర 200 ఇల్లు ఉన్నాయి ఆడ. ఇప్పటికైతే మాకు న్యాయం అయితే లేదు. మేము జస్టిస్ కావాలని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మేము డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు యాంటీ కరప్షన్ బ్యూరోలో వాళ్ళు పట్టుకున్నారు. ఏంటంటే వేరే వాళ్ళకు కూడా ఇట్లనే ₹1,00,000 డిమాండ్ చేసి జెన్యూన్ ఆర్డర్ ఉన్నప్పుడు కూడా వాడు ₹1,00,000 డిమాండ్ చేసినంట. అయితే అదే విషయంలో మన కృష్ణానాయక్ వెలికి కోర్టు యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు పట్టుకున్నారు.